హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా సీజన్ 2 పార్ట్ 33 చూసే ముందు పార్ట్ 32 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మోన లంచం ఇస్తానని మాట్లాడడంతో కోపం వచ్చిన లేడీ కానిస్టేబుల్ మోన చేతిలో ఉన్న స్టిక్తో కాళ్ల మీద లాగి పెట్టి ఒక్కటి కొట్టింది. దాంతో మోన పెయిన్తో ఎందుకు అలా కొడుతున్నారు మేడం, కొట్టకండి, ఐఎమ్ సో సారీ అంటూ సైలెంట్గా వెళ్ళి వెహికల్లో కూర్చుంది. మోన తన ట్రిక్స్ ఏమీ పనిచేయకపోవడంతో ఏం చేయాలా అని ఆలోచనలో పడిపోయింది. ఈ టైంలో నన్ను కమల్ ఆద్య తప్ప వేరెవ్వరూ సేవ్ చేయలేరు అనుకొని, ప్లీజ్ మ్యామ్ ఒక్కసారి నా మొబైల్ ఇవ్వండి, ఒక్క కాల్ చేసుకొని ఇస్తాను అని రిక్వెస్ట్ చేసింది. కానీ ఎంతకీ ఆ లేడీ కానిస్టేబుల్ మోన మాట వినకపోవడంతో మోనాకి ఏడుపు తన్నుకు వచ్చింది. కాసేపట్లోనే జీప్ పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. ఏ దిగు అంటూ లేడీ కానిస్టేబుల్ మోనాని కోపంగా అంటూ చేయి పట్టుకొని లాగి ఫాస్ట్గా లోపలికి నడిపిస్తూ ఉంటే, వాట్ ఈస్ దిస్ మ్యామ్, ఇంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారు అని మోన అన్న మాటలు విన్న లేడీ కానిస్టేబుల్, ఇలా కాకపోతే నీకు విఐపి ట్రీట్మెంట్ ఇచ్చి లోపలికి తీసుకెళ్తారు అనుకున్నావా, నోరు మూసుకున్నాడు అని గట్టిగా అనడంతో మోన భయపడిపోయి సైలెంట్గా లోపలికి వెళ్ళింది. కాసేపట్లోనే మోన మీద కేసు ఫైల్ అవ్వడం, మోనాని సెల్లో వేశారు. వినయ్ వెంటనే శౌర్యకి కాల్ చేసి, శౌర్య తనని అరెస్ట్ చేశాం, నో ప్రాబ్లం, ఇంకా కేసు సంగతి అంతా నేను చూసుకుంటాను, ఇప్పట్లో బయటకు వచ్చే ఛాన్సెస్ ఉండవు, యూ డోంట్ వరీ అని చెప్పడంతో, థ్యాంక్ యూ వినయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ నవ్వుతూ ఆన్సర్ ఇచ్చాడు శౌర్య. వినయ్తో కాల్ మాట్లాడిన తర్వాత వెంటనే కమల్కి కాల్ చేసి, హలో కమల్, మోనాని అరెస్ట్ చేశారు, ఇంకా తను జైలు నుంచి బయటకు రావడం ఇప్పట్లో కాని పని అని చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అయిన కమల్, థ్యాంక్ యూ శౌర్య, దానికి ఆ కస్టడీనే కరెక్ట్, ఈ విషయం వెంటనే ఆద్యతో చెప్పాలి అని హ్యాపీగా కాల్ కట్ చేసి వెంటనే కమల్ ఆద్య దగ్గరికి వెళ్ళి, ఆద్య నీకు గుడ్ న్యూస్, ఆ మోనాని అరెస్ట్ చేశారంట అని చెప్పడంతో మంచి లైఫ్ని పాడు చేసుకుంది, అలాంటి మెంటాలిటీ వల్ల ఒరిగేది ఏమీ లేదు, ఇప్పుడు పనిష్మెంట్ అనుభవిస్తోంది అని ఆద్య కాస్త బాధతో అంటూ ఉంటే, నువ్వు దాని విషయంలో అస్సలు జాలి చూపించుకు, అది నిన్ను చంపాలని ట్రై చేసింది, ఇంకా మోన విషయం మర్చిపో, ఇంకెప్పుడు తన టాపిక్ మన మధ్యలో రాకూడదు అని కాస్త సీరియస్ టోన్లో చెప్పాడు కమల్. ఓకే ఓకే, ఇంతకీ మనం ఇండియా ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాం అని ఆద్య హ్యాపీగా అడగడంతో, ఇంకో 2 డేస్లో మనం వెళ్తున్నాం, ఇక్కడ కొన్ని ఆఫీస్ వర్క్స్ ఉన్నాయి, అవి మొత్తం నేను కంప్లీట్ చేసేస్తాను, ఇప్పటికే తొందరగా రండి అని శౌర్య కాల్స్ మీద కాల్స్ చేస్తూ ఉన్నాడు అని కమల్ చెప్పడంతో, అందరినీ చూసి చాలా రోజులవుతుంది, ఐఎమ్ మిస్సింగ్ ఎవ్రీవన్, తొందరగా వెళ్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సమీర్ అని చూడాలనుంది అని ఆద్య అనడంతో, జస్ట్ 2 డేస్ ఆద్య, వెళ్ళిపోదాం అంటూ ఆద్య నుదుటి మీద కిస్ చేస్తూ చెప్పాడు కమల్. జాను ఇంకా ఎంతసేపు రెడీ అవుతావు, కమ్ ఫాస్ట్, టైం అయిపోతుంది అని హాల్లో ఉండి పిలుస్తున్న రిషి మాటకు జాను 5 మినిట్స్ రిషి, వచ్చేస్తున్నాను అని ఆన్సర్ చేస్తూ గబగబా తన హాల్ టికెట్ తీసుకొని హాల్లోకి పరిగెత్తుకొని వచ్చింది. ఒకవైపు ఎగ్జామ్ టైం అవుతూ ఉంటే ఇంత లేట్ చేస్తావా, ఫాస్ట్గా పదా అంటూ హడావిడిగా వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు రిషి. వెనకాలే జాను పరిగెత్తింది. కాస్త రిలాక్స్ అవ్వు, ఇలా టెన్షన్గా వెళ్తే నువ్వు బెటర్ అటెంప్ట్ ఇవ్వలేవు, సో రిలాక్స్గా ముందు డీప్ బ్రెత్ తీసుకో, ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ డూ ఇట్ అని అంటున్న రిషి మాటలు విని, ఓకే రిషి, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ, డెఫినెట్గా నేను టాపర్గా వస్తాను అని హ్యాపీగా చిన్న పిల్లల చెప్తున్న జానుని చూసి నవ్వుకున్నాడు రిషి. చాలా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేసి 10 మినిట్స్లోనే ఎగ్జామ్ సెంటర్ ముందు జానుని డ్రాప్ చేశాడు. జాను కార్ దిగి వెళ్తూ ఉంటే, ఏ జాను 1 మినిట్ అని జానుని దగ్గరికి లాక్కొని నుదుటి మీద కిస్ చేస్తూ, ఆల్ ది బెస్ట్ అని చిరునవ్వుతో రిషి చెప్పగానే, థ్యాంక్ యూ అని నవ్వుతూ కనురెప్పలు కొడుతూ, ఎగ్జామ్ రాసి నేను బయటకు రాగానే నువ్వు నా ముందు ఉండాలి, త్వరగా వచ్చేసే అని చెప్పి, బాబోయ్ టైం అయిపోతుంది అని రిషికి బాయ్ చెప్పేసి గబగబా లోపలికి పరిగెత్తింది జాను. సమీర గార్డెన్లో మెల్లగా వాక్ చేస్తూ ఉంది. ఆఫీస్ పని అంటూ బయటకు వెళ్ళిన శౌర్య కాసేపట్లోనే సమీర దగ్గరికి వచ్చి, ఏ సమీ, నేను లేకుండా ఏంటి వాక్ చేసేస్తున్నావు అంటూ వెళ్ళి సమీర చేతిని గట్టిగా పట్టుకుని అన్నాడు శౌర్య. కానీ సమీర నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో, ఏంటే ఇంకా కోపం తగ్గలేదా
అని సమీర ముఖాన్ని తన వైపు తిప్పుకొని సమీర కళ్ళలోకి చూస్తూ అడిగాడు శౌర్య. నాకేమీ కోపం లేదు, నేను బాగానే ఉన్నాను. కాసేపు నేను ఒంటరిగా వాక్ చేస్తాను, నువ్వు వెళ్ళు అని ముభావంగా అంటున్న సమీరను చూసి 2 డేస్లో కమల్ ఆద్య వస్తున్నారు, ఇప్పుడే మాట్లాడాను అని శౌర్య చెప్పడంతో ఆ మాట విని సమీరకు హ్యాపీగా అనిపించింది. అవునా, ఐఎమ్ సో హ్యాపీ టు సీ దెమ్ అని ఎక్సైటింగ్గా అంది సమీర. జానుని రిషి అన్నయ్యని కూడా ఇవాళే రమ్మని చెప్పు అని సమీర అడగడంతో ఈరోజు జానుకు ఎగ్జామ్ ఉంది సమీ, అది అయిపోగానే డైరెక్ట్గా ఇట్టే వచ్చేస్తారు, వాళ్ళ ఫస్ట్ నైట్కి కూడా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అని చెప్పాడు శౌర్య. ఇంతలో పద్మ గారు అక్కడికి వచ్చి, శౌర్య, సమీర్కు కావాల్సిన శారీ జ్యువెలరీ మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి, ఇంకా గెస్ట్లని ఎవరెవరిని పిలవాలి అనేది ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. నాన్నగారితో కూర్చొని నువ్వు ఈరోజు ఆ పని కంప్లీట్ చేసేయి, మళ్ళీ హడావిడిగా అయితే ఎవరినైనా పిలవకపోతే బాగుండదు, ఈ విషయంలో మాత్రం కేర్ఫుల్గా ఉండు అని చెప్పడంతో ఓకే ఆంటీ, నేను చూసుకుంటాను, నాన్న కూడా లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేశారు అని చెప్తున్న శౌర్య వైపు అలా చూస్తూ నిలబడిపోయింది శౌర్య. నన్ను గురించి ఎంత కేర్ తీసుకుంటాడు, కానీ నేను అడిగేదానికి మాత్రం ఆన్సర్ ఇవ్వడు అంటూ, పెద్దమ్మ నేను లోపలికి వెళ్తాను, నన్ను తీసుకువెళ్ళవా అని సమీర అనడంతో సరే రా సమీ అని పద్మగారు సమీర చేతిని పట్టుకొని నడిపిస్తూ ఉంటే, ఆంటీ నేను తీసుకువెళ్తానండి, మీరు ఇంకా ఏదైనా వర్క్ ఉంటే చూసుకోండి అని కాస్త కోపంగా సమీర వైపు చూసి చెప్పాడు శౌర్య. పర్లేదు, పెద్దమ్మ తీసుకెళ్తుందిలే, నీకు ఏదో ఆఫీస్ వర్క్ ఉందని చెప్పావుగా, వెళ్ళి చేసుకో, నేను మెల్లగా నడుచుకుంటూ వెళ్తాను అని సమీర అనడంతో పద్మగారు షాక్ అవుతూ, వీళ్ళిద్దరికీ మళ్ళీ ఏమైంది, ఒకరినొకరు సరిగ్గా చూసుకోకుండానే మాట్లాడేసుకుంటున్నారు అని మనసులో అనుకుంటూ, ఇప్పుడు కనుక నేను తీసుకువెళ్తే ఖచ్చితంగా శౌర్య కోపం వస్తుంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్, సమీరను ఒప్పించి తానే తీసుకువెళ్తాడు అని వెంటనే, అయ్యో కిచెన్లో స్టవ్ మీద పాలు పెట్టేశానమ్మా, నిన్ను శౌర్య తీసుకువెళ్తాడులే అంటూ అక్కడి నుండి హడావిడిగా కిచెన్లోకి వెళ్ళారు పద్మగారు. అనవసరంగా బెట్టు చేయకుండా వెళ్దాం పదా అని సమీరను శౌర్య తన 2 చేతుల్లోకి ఎత్తుకోబోయాడు. ప్లీజ్ శౌర్య, డోంట్ టచ్, నేను అడవగలుగుతాను అని అనడంతో ఓవర్ యాక్షన్ చేయకు, స్టెప్స్ ఎక్కాలి, అసలే డెలివరీ టైం, ఏదైనా తేడా వస్తే ప్రాబ్లం అవుతుంది, నీ కోపానికి అన్ని ఆన్సర్స్ 2 డేస్లో నీకే తెలుస్తాయి అని అన్నాడు శౌర్య. ఎప్పుడు తెలియనివి 2 డేస్లో తెలుస్తాయా, ఆలోపు ఏం ఆలోచించుకుని చెప్తావు అని సీరియస్ టోన్లో అంటున్న సమీరను మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన పెదాలపైన గట్టిగా కిస్ చేస్తూ పంటి ఘాటును బ్యూటీ స్పాట్గా పెట్టి, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా, ఇంకొక మాట మాట్లాడావంటే మాటకో ముద్దు పెట్టేస్తాను, గార్డెన్ అని కూడా చూడను అంటూ సమీర పెదాలపైన మళ్ళీ తన పెదాలను కప్పేశాడు శౌర్య. వదులు శౌర్య, డోంట్ డూ దిస్ అంటూ శౌర్యని వెనక్కి జరుపుతూ అంటున్న సమీరను, ఏంటి వదిలేది అంటూ తన 2 చేతుల్లోకి ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్ళాడు. చాలా మొండోడు, ఎప్పుడు ఏం చేస్తాడో అస్సలు తెలీదు అంటూ లిప్స్ పైన వచ్చిన బ్లడ్ని తన చేత్తో తుడుచుకుంటూ శౌర్య వైపు చూసింది. శౌర్య చిలిపిగా కన్ను కొట్టడంతో శౌర్య ముఖాన్ని చూడలేక కళ్ళు మూసుకుంది సమీర. అలా అమాయకంగా కళ్ళు మూసుకున్న సమీరను చూసి తనలో తానే నవ్వుకున్నాడు శౌర్య. హాల్లో కూర్చొని సత్యమూర్తి శౌర్య ఇద్దరు శ్రీమంతానికి ఎవరెవరిని ఇన్వైట్ చేయాలో మాట్లాడుకుంటూ ఉన్నారు. పద్మగారు కూడా పక్కనే కూర్చొని శ్రీమంతానికి కావాల్సిన థింగ్స్ అన్నీ చెప్తూ ఉన్నారు. ఇంతలో రిషి జానుని తీసుకొని అక్కడికి వచ్చాడు. జాను హ్యాపీగా హాయ్ అన్నయ్య అంటూ శౌర్యని హగ్ చేసుకొని వచ్చి పక్కన కూర్చుంది. జాను, ఎగ్జామ్ ఎలా రాశావు అని జాను తల నిమురుతూ శౌర్య అడగడంతో, ఎక్సలెంట్గా రాశానన్నయ్య, ఖచ్చితంగా టాప్ వస్తాను, చూస్తూ ఉండు, మరి అప్పుడు నువ్వు నాకు ఏం గిఫ్ట్ ఇస్తావు అని హ్యాపీగా అడుగుతున్న జానుని చూసి సత్యమూర్తి గారు, టాప్ నువ్వు రాకపోతే ఇంకెవరికి వస్తుంది లేరా, ఆ కాన్ఫిడెన్స్ నీ ఫేస్లోనే కనిపించేస్తుంది అని నవ్వుతూ అన్నారు. అన్నయ్య, సమీర ఎక్కడుంది అని జాను అడగడంతో పైన గదిలో రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పాడు శౌర్య. శౌర్య రిషి వైపు చూసి, అంకుల్ని కూడా రమ్మని కాల్ చేసి చెప్పు రిషి, శ్రీమంతానికి ఎక్కువ టైం కూడా లేదు, అందరం ఒకే దగ్గర ఉంటే బాగుంటుంది కదా, ఎలానో మీ ఫస్ట్ నైట్ కూడా ఇక్కడే కాబట్టి రమ్మని చెప్పు అని శౌర్య అనడంతో వెంటనే ధర్మేంద్రకు కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు రిషి.
ఆద్య కమల్ ఎప్పుడు వస్తున్నారంట శౌర్య అని సత్యమూర్తి గారు అడగడంతో వాళ్ళు ఎల్లుండి ఆఫ్టర్నూన్కి ఇక్కడ ఉంటారు నాన్న అని చెప్పాడు శౌర్య. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి ఒకసారి సమీరను మీట్ అయి వస్తాను అని చెప్పి జాను నవ్వుతూ అక్కడి నుండి సమీర రూమ్లోకి వెళ్ళింది. అప్పటికే సమీర ఏదో ఆలోచిస్తూ కూర్చొని జాను వచ్చింది కూడా సమీర చూడలేదు. అది చూసి జాను డౌట్ పడుతూ, ఏంటి సమీర అంతలా ఆలోచిస్తున్నావు, నీ డెలివరీ గురించేనా అని చిరునవ్వుతో వెళ్ళి బెడ్ పైన కూర్చుంటూ అడిగింది. హాయ్ జాను, కమ్ కమ్, ఎగ్జామ్ ఎలా రాశావు అని సమీర అడగడంతో హా గుడ్ అని సమీర చేతులు పట్టుకొని, అది సర్లే కానీ నీ ఫేస్ ఏంటి చాలా డల్గా కనిపిస్తుంది, ఎనీథింగ్ రాంగ్ అని అడిగింది జాను. నో జాను, ఐఎమ్ ఫైన్, అలాంటిది ఏమీ లేదు అని చెప్పడంతో ఓకే సమీ, మెడిసిన్ వేసుకున్నావా అని అడిగిన జానుకి ఇంకా లేదు జాను అని సమీర ఆన్సర్ ఇవ్వడంతో ఈ విషయం అన్నయ్యకు తెలిస్తే ఇప్పుడు గందరగోళం చేసేస్తాడు, చాలా లేట్ అయిపోయింది, కింద నాన్న అన్నయ్య శ్రీమంతానికి ఎవరెవరిని పిలవాలి అనే పనిలో బిజీగా ఉన్నారు, నీ మెడిసిన్ ఎక్కడున్నాయో చెప్పు అంటూ మెడిసిన్ తీసి వేసుకునేంతవరకు పట్టుపట్టింది జాను. కమల్ ఆద్య ఇండియాకి రావడం కోసం రెడీ అవుతూ ఉన్నారు. కమల్ సమీర కోసం మంచి గిఫ్ట్ తీసుకోవాలి, మనం షాపింగ్కి వెళ్దామా అని ఆద్య అడగడంతో వెంటనే ఓకే చెప్పాడు కమల్. వెంటనే ఇద్దరు హ్యాపీగా షాపింగ్కి బయలుదేరారు. ఆద్యకు పుట్టబోయే బేబీ కోసం కొన్ని థింగ్స్ తీసుకుంది. అలాగే సమీర కోసం మంచి జ్యువెలరీ, శారీ అన్నీ తీసుకుంది. నాకు ఎప్పుడెప్పుడు ఇండియా వెళ్దామా అని చాలా క్యూరియస్గా ఉంది. ఐఎమ్ సో ఎక్సైటింగ్ యూనో, ఫ్లైట్ టికెట్స్ డిలే కాకపోతే రేపే వెళ్ళిపోతే బాగుండేది అని హ్యాపీగా చెప్పింది ఆద్య. ఆద్య అంత హ్యాపీగా ఉండడం చూసి కమల్ కూడా చాలా ఆనందపడిపోయాడు. వెళ్ళగానే మన విషయం శౌర్య వాళ్ళతో మాట్లాడాలి అని కమల్ ఆద్య వైపు చూసి చెప్తూ ఉంటే ఆద్య సిగ్గుతో తలదించుకుంది. ఈ విషయం వింటే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆద్య అని చెప్పాడు కమల్. శౌర్య పంతులు గారికి కాల్ చేసి రమ్మని పిలవడంతో అందరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇంతలో పంతులు రానే వచ్చారు. రిషి జాను ఫస్ట్ నైట్ కోసం మంచి ముహూర్తం చూడమని శౌర్య చెప్పడంతో వెంటనే ఇద్దరు జాతకాలు తీసుకొని ముహూర్తాన్ని వెతకడం మొదలుపెట్టిన పంతులు ఎల్లుండి చాలా దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పాడు. ఆ మాట విని అందరూ చాలా సంతోషపడ్డారు. వీళ్ళ ఫస్ట్ నైట్ అయిపోగానే వెంటనే ఆది పెళ్లి విషయం కూడా మాట్లాడాలి అనుకున్నారు సత్యమూర్తి గారు. శ్రీమంతమైన వెంటనే ఇంట్లో ఇలా శుభకార్యాలు ఒకదాని తర్వాత ఒకటి జరగడం చాలా సంతోషంగా ఉంది. నా వారసత్వం ఈ ఇంట్లో అడుగుపెట్టి తన బోసి నవ్వులతో ఈ ఇంటిని సంతోషాలతో నింపేస్తోంది అని ఎక్సైట్ అవుతున్న సత్యమూర్తి కళ్ళలో చిరుతడి చేరడంతో శౌర్య నాన్న అంటూ సత్యమూర్తి గారి భుజం మీద చేయి వేయడంతో ఆయన తన కళ్ళు తుడుచుకొని నథింగ్ శౌర్య, అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యి నా బిడ్డలందరూ నా కళ్ళ ముందు ఇలా హ్యాపీగా కనిపిస్తూ ఉంటే నా మనసు సంతోషం పట్టలేకపోతోంది అంతే అని చెప్పడంతో ఇంకా మన ఇంట్లో ఎప్పుడూ సంతోషాలే కనిపిస్తాయి నాన్న అంటూ హ్యాపీగా చెప్పాడు శౌర్య. రానున్న ప్రమాదం గురించి ఊహించలేక. అలా అందరూ కూడా హ్యాపీగా ఉన్న సమయంలో పద్మ గారు స్వీట్ తీసుకొని వచ్చి అందరికీ ఇచ్చారు. ఇప్పుడు వంట కూడా స్పెషల్గా నేనే చేస్తాను, అందరూ తృప్తిగా భోంచేద్దురు అని చెప్తున్న టైంలోనే ధర్మేంద్ర కూడా అక్కడికి వచ్చాడు. నైట్ ఫ్లైట్ ఉండడంతో లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయారు కమల్ ఆద్య. ఇంతలో శౌర్య కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి హలో శౌర్య అన్నాడు కమల్. అంతా ఓకే కదా, స్టార్ట్ అయిపోతున్నారా అని శౌర్య అడగడంతో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, లేట్ నైట్ ఫ్లైట్ ఉంది, రేపు మార్నింగ్ అంతా రీచ్ అయిపోతాము అని చెప్పిన కమల్ అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ బాగా జరుగుతున్నాయా అని అడగడంతో అన్నీ ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి, మీరు వచ్చాక మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది, త్వరగా రండి అంటూ శౌర్య చెప్పడంతో వాట్, సర్ప్రైజా, ఏంటది అని కాస్త షాక్ అవుతూ అడిగాడు కమల్. వచ్చాక మీకే తెలుస్తుంది కదా అంటూ నవ్వుతూ కాల్ కట్ చేశాడు శౌర్య. అందరూ డిన్నర్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. శౌర్య సమీరను తీసుకురావడానికి బెడ్రూమ్లోకి వెళ్ళడంతో అక్కడ సమీర జాను ఇద్దరూ మాట్లాడుకుంటూ కనిపించారు. శౌర్య లోపలికి రావడం చూసి సరే మీరిద్దరూ కలిసి కిందికి రండి, నేను కూడా అత్తయ్యకి సర్వ్ చేయడంలో హెల్ప్ చేస్తాను అని చెప్పి అక్కడి నుండి హాల్లోకి వెళ్ళింది జాను. కమ్ సమీ, భోజనం చేద్దుగాని
అని శౌర్య పిలవడంతో నాకిప్పుడు ఆకలికి లేదు, నువ్వు వెళ్ళి తినేసేయ్ అని చెప్తున్న సమీర వైపు కోపంగా చూస్తూ, ఏ మెంటల్ దానా, ఆకలి లేకపోవడం ఏంటి, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ముందు తినడానికి వెళ్దాం పదా అని శౌర్య అనడంతో, విసిగించక శౌర్య, చెప్తున్నాను కదా నాకు ఆకలిగా లేదు, నేను పడుకుంటాను, ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో అని కోపంగా అంది సమీర. అందరం హ్యాపీగా ఉన్న టైంలో ఇప్పుడు నీకు ఇలా అలగడం అస్సలు బాగలేదు సమీ. ఎల్లుండి కమల్ ఆద్య వస్తున్నారు, చెప్పాను కదా 2 డేస్లో నీ డౌట్స్ అన్నిటికీ క్లియర్ ఆన్సర్స్ తెలుస్తాయి అని. సో అప్పటి వరకు నువ్వు నేను చెప్పినట్టు వినాల్సిందే, మాట్లాడకుండా వచ్చి డిన్నర్ చేయి. ఈ టైంలో ఎంటీ స్టమక్తో ఉండడం మంచిది కాదు అని శౌర్య కోపంగా అన్నాడు. అయినా కూడా సమీర అక్కడి నుంచి కదలకపోవడంతో, సరే నువ్వు ఎక్కడికి రావద్దులే, నేనే పైకి భోజనం తీసుకొస్తాను, ఈలోగా నువ్వు ఫ్రెష్ అప్ అవుదు కాని పదా అంటూ సమీర చేతిని పట్టుకొని లేపాడు శౌర్య. సమీర ఇంకేమీ మాట్లాడకుండా 5 మినిట్స్లో ఫ్రెష్ అప్ అయిపోయింది. శౌర్య కిందకు వెళ్ళి తనకి భోజనం పైకి తీసుకువెళ్తాను ఆంటీ అని చెప్పడంతో పద్మగారు, అదేంటి శౌర్య, అందరూ ఉన్నారుగా, ఇక్కడికి రమ్మనకపోయావా అంటూ పద్మగారు అనడంతో శౌర్యకి ఏం చెప్పాలో అర్థం కాక, అది తనకి కొంచెం అనీజీగా ఉందట, అందుకే లైట్ ఫుడ్ తీసుకొని పడుకుంటానంటోంది అని అనగానే పద్మ సత్యమూర్తి గారు కంగారు పడిపోతూ, అయ్యో హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అని అడగడంతో, నీడ్ లేదు డాడ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్, తను కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పడంతో, సరే అయితే ఈ టైంలో తనను బలవంతంగా కిందకి దింపడం ఎందుకులే శౌర్య, నువ్వే ఫుడ్ పైకి తీసుకువెళ్ళు అని చెప్పారు సత్యమూర్తి. పైకి వెళ్ళిన శౌర్య ఫుడ్ కలిపి సమీరకు తినిపిస్తూ, నా మీద నీకెందుకే ఇంత డౌటు, నీకు చెప్పకుండా నేను ఏ పనైనా చేస్తానా, చెప్పలేదు అంటే ఏదో రీజన్ ఉండే ఉంటుందని కదా, అది తెలిసాక నువ్వే ఫీల్ అవుతావు, నన్ను నిన్నటి నుండి ఇంతలా ఇబ్బంది పెట్టినందుకు అని ఒక్కో ముద్ద తినిపిస్తూ ప్రేమగా చెప్పాడు శౌర్య. భోజనం తర్వాత అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రిషి, ఎందుకో సమీర చాలా డల్గా కనిపించింది నాకు ఈరోజు, రీజన్ అడిగితే ఏమీ చెప్పట్లేదు, నాకెందుకో డౌట్గా ఉంది అని జాను అనడంతో, వాళ్ళ మధ్య ఏవో చిన్న చిన్న క్లాషెస్ ఉంటుంటాయి, మీ అన్నయ్య అంత ఈజీగా మేము వదలలే, సమీరను నిమిషంలోనే కూల్ చేసేస్తాడు, అనవసరంగా అదేంటో అని ఆలోచించి నీ బ్రెయిన్ పాడు చేసుకోకు అని అన్నాడు రిషి. అసలే తనకి డెలివరీ టైం కదా, ఈ టైంలో ఇలా టెన్షన్ పడి ఏదో ఆలోచిస్తూ కూర్చుంటే తన హెల్త్కి మంచిది కాదు కదా అని అంది జాను. సరే అదేంటో రేపు నేను ఒకసారి శౌర్యతో మాట్లాడి కనుక్కుంటాలే, నువ్వు ఇంకా ఆ టాపిక్ మర్చిపో అని రిషి అనడంతో, కమల్ ఆద్య కూడా వచ్చేస్తే ఇంకా అంతా ఫుల్ఫిల్ అయిపోతుంది అని జాను హ్యాపీగా చెప్పింది. అవును, ఆ తర్వాత మన ఫస్ట్ నైట్, అసలు నువ్వు దాని గురించి ఏం ఆలోచిస్తున్నావు అంటూ అడుగుతున్న రిషి పెదాల మీద కిస్ చేస్తూ, ఏం ఆలోచించానో నీకు మన ఫస్ట్ నైట్ రోజు చెప్తానులే, సో ఇప్పుడు కామ్గా పడుకో అంటూ రిషి గుండెల మీద తలవాల్చి నిద్రలోకి జారుకుంది జాను. మరి శౌర్య ఊహించని ఆ ప్రాబ్లం ఏమిటి, ఎవరి విషయంలో జరగబోతోంది, వీళ్ళ సంతోషాలు ఇలానే నిలుస్తాయా, ఆద్య సత్యమూర్తి గారిని ఎలా ఫేస్ చేస్తుంది, ఆద్య చేసిన పనికి ఆయన ఎలా రియాక్ట్ అవ్వనున్నారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.